ఏంట్రా అరుస్తున్నావు? ఏమైంది? ఒరే అల్లుడు, నాకు నీ బాగా అర్థమైంది. ఇదిగో ఇది ఓ 2 చుక్కలు వేసుకుని కిందకి లాగు, వచ్చేది. ఏంటి పులి, తలకు కొబ్బరి నూనె పెట్టుకుంటున్నావా? పిచ్చోడికి ఏమైందో? ఇస్తున్నాను రా, ఇదిగో. కలాస అంటే గొంతులో గుచ్చుతా, మనిషికి ఒకటే. వెళ్ళు. ఇలాగా పానకం. సలాం అలైకుం స్వామీజీ, తోడా పానకం లేదు. పానకం కాదురా, నీ పేక పిసికేస్తా. నాటకాలు ఆడతారా? నాటకాలు పో బయటికి. ఇన్ని మాట్లాంటాడు. పంతులు గారు పానకం. ఒక్క గలాస్ ఏమిటండి, మొత్తం బిందంతా తీసుకోండి. ఓకే, థ్యాంక్ యూ. హ్యాపీ శ్రీరామనవమి. అమ్మ పానకం. దోశ ఇడ్లీ సాంబార్ చట్నీ చట్నీ దోశ ఇడ్లీ సాంబార్ చట్నీ చట్నీ தேடி பிடிச்ச ஹோட்டல்ல பார்சல்ல நல்ல ஹோட்டல் தெரியல ஆயின வந்து சரியில்லை దోశ ఇడ్లీ సాంబార్ చట్నీ చట్నీ ఇడ్లీ సాంబార్ చట్నీ చట్నీ தட்டை எத்து 5 பூ முட்டுக்கடா வைத்து உள்ள வாரி வாரி దోశ ఇడ్లీ సాంబార్ చట్నీ చట్నీ దోశ ఇడ్లీ సాంబార్ చట్నీ చట్నీ నారవాయ పళ్ళు వలికి 4 చపాతి అమ్ముకుడా హోటల్కార కాసు కేట అవును రే పులి, చెప్పమ్మా. ఏంటి కేకేహో? రే పులి, కుక్కర్ ఇప్పుడే పెట్టాను రా. 3 విజిల్ రావాలి. 2 విజిల్ వచ్చినంటే నన్ను పిలు, సరేనా? ఓకే, నువ్వు వెళ్ళు. ఒరే లెక్క పెడతావు కదా కుదురుగా. అమ్మ నాకు తెలిసి నేను చూసుకుంటా, నువ్వు వెళ్ళు. ఒకటి, 2, అయ్యో 3 విజులు వచ్చిందా రాలేదా? వచ్చిందా రాలేదా? కుక్కర్ విజిల్స్ కూడా లెక్క పెట్టడం చేత కాదు. తింకరదవా చదువురని మొక్క అన్నాసి సోంబేరి. మనిక బిల్లు వచ్చి ఎర్రగా వచ్చింది. సురత నువ్వా? సారీ, చూసుకోలేదు. ఐఎమ్ రియల్లీ సారీ. పర్లేదు. దెబ్బలు తగిలాయా? ఆగు, ఒక్క నిమిషం ఆగు. వెయిట్ హియర్. ఏదో అనుకున్నాను కానీ నా ఎక్స్ గడు కూడా మంచోడే.
చెప్పినా వినకుండా ఐస్ క్రీమ్లు కూల్ డ్రింక్లు తాగితే ఇలానే ఉంటుంది. ఇదిగో వేడి నీళ్ళు, రొంప తగ్గే వరకు ఫ్రిడ్జ్ ముట్టుకో, వేలు విరిసేస్తాను. ఇదిగో టాబ్లెట్, ఈ వేడి నీళ్ళతో టాబ్లెట్ వేసుకొని పడుకో. అబ్బా ఎంత బాగుందో. బాగుంటదిరా, బాగుంటది. ఎదవా చెప్పిన మాట విను. ఫ్రిడ్జ్ వాటర్ తాగద్దన్నా వెదవా వెదవా వెదవా. అమ్మయ్య, ఏ గోళ లేదు. కొంతసేపు అలా నడుము వెళ్దాం. ఒరే పులి, ఆపరా సౌండ్. అమ్మయ్య ప్రశాంతంగా ఉంది. ఏ పులే ఆపరా బాబు ఆ శబ్దాలు. అయ్ బాబాయ్. ఈ సాంగ్ ఎలా అయినా బట్టి పట్టేయాలి. మనసున ఉన్నది చెప్పాలనున్నది. ఏంటా సౌండ్? పులి, ఆ తిండవేంట్రా? ఆ సౌండ్ కి భూమి బద్దలైపోయేలా ఉంది. మెల్లిగా తిను. సారీ సునీత. ప్లీజ్ ఈ బిల్ పే చేయండి. షూర్. సారీ సునీత. ఒరే, నాకు తెలుసు నువ్వు 24 గంటలు ఫోన్ ముందు కూర్చుంటావు కదరా. పైగా ఛార్జింగ్ ఎట్టి మరి వాడేస్తావు. మరి ఫోన్ చేసినప్పుడు ఎత్తడానికి ఏంట్రానికి మాయరోగం. పైగా కెన్ ఐ కాల్ యూ లేటర్, ఐ కాల్ యూ బ్యాక్, ఐ మీన్ డ్రైవింగ్, ఐఎమ్ బిజీ రైట్ నౌ, కాన్ టాక్, ఇలాంటి మెసేజ్లు ఒకటి. నువ్వేదైనా 2 రాష్ట్రాలు కలిపి ఉమ్మడి ముఖ్యమంత్రి నీ ఫీలింగ్ ఏట్రా? ఇంకోసారి ఫోన్ చేసినప్పుడు ఎత్తకుండా మెసేజ్లు ఎట్టావనుకో, సార్ ఫోన్ కాదు నీకు ఎక్కడ ఎట్టాలి అక్కడ ఎట్టి స్విచ్ చేస్తాను. ఇదిగో ఫ్రెండ్స్, మీ బ్యాచ్ లో కూడా ఖాళీగా ఉంటూ పెద్ద బిజీ పాటుగా ఎక్స్ట్రా చేస్తారు కదా, ఆయన కింద ట్యాగ్ చేసి షేర్ చేయండి. నాన్న పులి, నీతో చిన్న పని ఉంది లేగరా. ఏంటమ్మా పొద్దు పొద్దునే? సర్లే పద. వెళ్ళి చెప్పులేసుకొని రా. అన్నిటికీ సుకుమారం. నాన్న పులి, ఈ చీర పట్టుకో అమ్మా. కిందకెళ్ళి 4 ఇటుకలు తారా. అయ్యో నాన్న, ఒడియాలు పట్టడానికి గరిట మర్చిపోయినరా. వెళ్ళో 2 గరిటలు తెచ్చి. మా నాన్న కదూ, వెళ్ళరా. చిన్నగా పెట్టరా. నాన్న పులి, నడుం లాగేస్తుంది. కిందకెళ్ళి ఒక స్టూల్ తారా. నాన్న పులి, ఏమనుకోకే, ఎండ దంచేస్తుంది. గొడుగు పట్టుకురారా. అమ్మయ్య, ఒడియాలు పెట్టడం అయిపోయింది. అర్జెంట్ గా కిందకెళ్ళి ఫ్యాన్ కింద కూర్చొని ఓ పాంట తాగేయాలి. ఎక్కడికరా వెళ్ళేది? కాకులు రాకుండా కాపలాకాయ్. సరే. ఈ ఎండకు అసలు మనుషులు తిరగరు. ఇంకా ఆకలి తిరుగుతాయి. కాసేపు కిందకెళ్ళి రెస్ట్ తీసుకుని రే పులి, ఒరే మాయ, రూపా చేసుకుంటారా? అదంతా సొల్లురా, డబ్బులు బొక్క. నువ్వు అన్ని అలాగంటావు. అయినా అబద్ధం చెప్పడానికి కదా మనిషి ఏంటి?
మీరు ఇంకొన్ని నిమిషాల్లో శుభవార్త వింటారు. ఆ వార్త విని మీరు గాల్లో తేలడం ఖాయం. ఒరే మాయా గుడ్ న్యూస్ అంటరా ఒక్క తీసుకుని తెలివి చెప్పేద్దు ఏంటి ఏయ్ సునీత అంటే అంకుల్ అది ముందు 10,000 కట్టి పక్కకి వెళ్ళు. ఒరే అల్లుడు గుడ్ న్యూస్ అన్నావు ఇదేనేమోరా. రే మాయా ఊరుకోరా అంకుల్ నాకు 5 మినిట్స్ ఇవ్వండి నేను బాడీ చేస్తాను గుడ్ న్యూస్ గాల్లో తేలవంటే అనుకున్నాను ఇలా అయిందేంటి అందరూ హోంవర్క్ చేశారా? ఏరా పులి హోంవర్క్ చేసావా? సార్ హోంవర్క్ చేశాను గానీ హోమ్ లో మర్చిపోయాను సార్. The next day. ఏరా పులి ఈ రోజైనా హోంవర్క్ చేసావా లేదా? సార్ ఈ రోజు కడుపు నొప్పి సార్. సార్ ఈ రోజు ఫుల్ తలనొప్పి సార్. ఈ రోజు తాడు చనిపోయాడు సార్. అందుకే ఏం రాయలేదు. మొత్తం కార్యక్రమం అంతా దగ్గర నుండి చూసుకున్నాను సార్. ఈ రోజు మా పక్కింట్లో కుప్పలు లేచిపోయింది సార్. సార్ చూడండి సార్ చెయ్యి ఇరిపోయింది అందుకే రాయలేదు సార్. మా అమ్మకి అసలు ఒంట్లో బాగాలేదు సార్. ఇంట్లో పనులన్నీ నేనే చేశాను. ఆ హోంవర్క్ లో పడిపోయి ఈ స్కూల్ హోంవర్క్ చేయడం మర్చిపోయింది సార్. అంటే అది హోంవర్క్ రాయరా అంటే అమ్మకి బాలేదు తాతకి బాలేదని అబద్ధాలు ఆడతావా వెదవా? Bonk, bonk.